విశాఖ సాగర్ తీరం కోతకు గురికాకుండా పరిరక్షించేందుకు డ్రెడ్జింగ్ పనులు ప్రారంభమయ్యాయి. గతంలో సాగర తీరం కోతకు గురైంది. నోవాటెల్, వరుణ్ పార్క్ పరిసర ప్రాంతాల్లో సాగర తీరం కోతకు గురైంది. దీంతో కోత నివారణ లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. విశాఖ సాగర తీరం కోతకు గురికాకుండా ఉండాలని సామాజిక బాధ్యతతో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఆర్థిక సహాయంతో డ్రెడ్జింగ్ పనులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖ సాగర తీరం కోతకి గురి కాకుండా దాన్ని పరిరక్షించేందుకు పోర్టు అథారిటీ అయితే పనులు ప్రారంభించింది. విశాఖ సాగర తీరంలో సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కోత నివారణ కోసం ఏదైతే విశాఖ పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించింది. సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో ఈ డ్రెడ్జింగ్ పనులు అయితే ప్రారంభించింది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్న ప్రకారంగా ఏదైతే విశాఖ ఆర్కే బీచ్ ప్రాంతంలో గతంలోనే చాలా సార్లు కోతకు గురవుతున్న పరిస్థితి, వాతావరణ సమకూల పరిస్థితి బట్టి గతంలో కొన్నిసార్లు అయితే ప్రధాన ఆర్కే బీచ్, వైఎంసీఏ వద్ద పరిసర ప్రాంతాల్లో బీచ్కి కోతకు గురైన సంఘటన అందరికీ తెలిసిందే. అయితే కోత నివారణ కోసము పోర్టు అథారిటీ అయితే ముందుకు వచ్చింది. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా ఏదైతే భారీ నౌకతో మన సముద్ర విజువల్స్ చూసిన ప్రకారంగా భారీ నౌకతో కోత నివారణ కోసం డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించింది. ఈ డ్రెడ్జింగ్ పనులు కూడా ఏదైతే పోర్టుకు సంబంధించి నౌకల ప్రయాణం కోసం డ్రెడ్జింగ్ పనులు కూడా చేస్తారు. ఎందుకంటే పోర్టు ప్లాట్ఫామ్ జరిగి జెట్టి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆ లెవెల్ అంతా కూడా ఈక్వల్ లెవెల్తో ఉండాలి. అక్కడక్కడ ఇసుక లో ఫాల్ అయినా డౌన్ ఫాల్ అయినా కూడా ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల నేపథ్యంలో డ్రెడ్జింగ్ పనులు చేస్తూ ఉంటారు. అయితే డ్రెడ్జింగ్ పనులు చేయడం వల్ల కూడా కోత నివారణకి అరికట్టడానికి ఎంతో ఉపయోగపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్లోని ఏదైతే వైఎంసీఏ ప్రాంతం వద్ద డ్రెడ్జింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా 20 కోట్ల రూపాయల వ్యయం కూడా దీనికి ఖర్చు అవుతున్న నేపథ్యంలో డ్రెడ్జింగ్ పనులు అయితే ప్రారంభమైన ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలోనే ఆ సాగర తీరం కోతకు గురైంది. ప్రధానంగా హోస్టల్పేట నుండి ఉడా పార్క్ వరకు కూడా సాగర తీరం అయితే పలుమార్లు అయితే కోతకు గురైంది మనం చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే కురుసుర సబ్మెరీన్ వద్ద, మరోసారి వరుణ్ పార్క్ వద్ద, ఇంకొకసారి కృష్ణుడు పార్క్ వద్ద కూడా కోతకు గురైంది. అయితే కోత నివారణ కోసం దాన్ని నివారించే విధంగా, దానికి అరికట్టే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టాలని ప్రధానంగా చెప్పుకోవచ్చు. విశాఖ సాగర్ తీరం కోతకు గురి కాకుండా ఉండాలనే సామాజిక బాధ్యత విశాఖ పోర్ట్ ట్రస్ట్ అయితే ఆర్థిక సహాయంతో ఈ యొక్క డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించింది. పోర్ట్ ట్రస్ట్ ఆర్థిక సహాయంతో సిఎస్ఆర్ ఫండ్లో భాగంగా 20 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు ఈ డ్రెడ్జింగ్ పనులు కూడా 30 రోజుల నుంచి 45 రోజుల వరకు ఈ పనులు పూర్తయ్యేలా అధికారులు అయితే ప్రణాళిక రూపొందించారు. దానిలో భాగంగా ఈ సాగరమాల ప్రాజెక్టులో భాగంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కోత నివారణ పనులు సాగర్ తీరంలో ప్రారంభించిందని మనం చెప్పుకోవచ్చు. దీని నేపథ్యంలో బీచ్లో కూడా ఆ ఇసుక తెన్నెల వద్ద కూడా కలర్ మారిన పరిస్థితి. అది ఏదైతే ఈ యుద్ధ ప్రాతిపదికన దీన్ని చర్యలు చేపట్టారో డ్రెడ్జింగ్ పనులు పూర్తిగా ఆ యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూర్తయ్యేలా కూడా పోర్ట్ ట్రస్ట్ అయితే అధికారులు ఆదేశించారు. దీనిలో విశాఖ పర్యాటక ప్రాంతాలు అతి ముఖ్యమైన ప్రాంతం విశాఖ ఆర్కే బీచ్. అంటే మరోసారి ఎటువంటి కోతకి గురి కాకుండా దీన్ని నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆ పర్యాటకులను ఆకర్షించాలంటే ఈ కోతకి గురి కాకుండా సాగర్ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సామాజిక బాధ్యత. కాబట్టి దానిలో భాగంగా సిఎస్ఆర్ ఫండ్లో భాగంగా 20 కోట్ల రూపాయలు కూడా పోర్టు అథారిటీ వెచ్చిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కోతకి నివారణ కోసం డ్రెడ్జింగ్ పనులు అయితే ప్రారంభించింది. పూర్తి స్థాయిలో ఆ డ్రెడ్జింగ్ పనులు కూడా ప్రారంభమయ్యే భారీ నౌకతో ఇసుక వెన్నెలు అయితే ఏదైతే కోత నివారణ జరుగుతున్న ప్రాంతంలో ఆ ఇసుక వేస్తున్న దృశ్యాలు కూడా మనం ప్రత్యేకంగా వీక్షించవచ్చు. ప్రధానంగా అయితే ఏదైతే విశాఖ బీచ్లో డ్రెడ్జింగ్ పనులు అనేది కూడా సముద్రపు ఇసుకను తొలగించే ప్రక్రియ అని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే డ్రెడ్జింగ్ అనేది కూడా ఈ సముద్రంలోని ఇసుకను తొలగించే ప్రక్రియ డ్రెడ్జింగ్ అంటారు. ఇది అనేక కారణాలు కూడా జరుగుతుంటుంది. కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూసినట్లయితే ప్రధానంగా సముద్రపు కోత కారణంగా తీరం అంతా కూడా క్రమంగా క్షీణిస్తుంటుంది. ఆ డ్రెడ్జింగ్ ద్వారా సముద్రపు ఇసుకను తీరానికి తరలించడం ద్వారా సముద్రపు కోతను నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో కూడా సముద్రపు కోత ఎక్కువగా అవడం వల్ల తీరంలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చారని ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనికి నివారణ చర్యలు చేపట్టాలన్న ఆలోచనతో పూర్తి స్థాయిలో డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించారు. పర్యాటకంగా విశాఖను అభివృద్ధి చేయాలంటే బీచ్ని శుభ్రంగా ఆకర్షణీయంగా ఉంచడానికి ఈ డ్రెడ్జింగ్ పనులు కూడా ఎంతగానో సహాయపడుతున్న ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది పర్యాటకుల్ని
ఆకర్షించడానికి మరి ఇంకా స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కూడా ఈ యొక్క డ్రెడ్జింగ్ పనులు ఎంతగానో ముఖ్యమైనదిగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఆర్కే బీచ్ వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో ఈ డ్రెడ్జింగ్ పనులు బీచ్ అందాన్ని పెంచడంతో పాటు పర్యాటకుని మరింత ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించడానికి కూడా ఈ డ్రెడ్జింగ్ పనులు ఎంతగానో ఉపయోగపడతాయని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా విశాఖపట్నం పోర్టులో ఏదైతే నౌక ఆశ్రయం ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో ఈ షిప్పులు రాకపోకలు ఆటంకం కలగకుండా ఉండడానికి కూడా ఈ డ్రెడ్జింగ్ పనులు ఎంతగానో అవసరము. ఆ పోర్టులోని నౌక ఆశ్రయం ఉన్న ఛానల్ను ఏదైతే ఈ ప్లాట్ఫామ్ లోతుగా ఉండడానికి కూడా, అదేవిధంగా ఈ షిప్పులు సురక్షితంగా ప్రయాణించడానికి కూడా ఈ ఎంతగానో ఈ డ్రెడ్జింగ్ పనులు సహాయపడుతుంది. మనం ప్రస్తుతం కూడా విజువల్స్ చూడొచ్చు. ఏదైతే డ్రెడ్జింగ్ పనుల ద్వారా ఏదైతే కోతకు నివారణ కోసం పనులు జరుగుతున్న దృశ్యాలు కూడా మనం ప్రత్యేకంగా చేయవచ్చు. ఇది విశాఖపట్నం పోర్టు అథారిటీతో ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. సముద్రంలో లోపల పేరుకుపోయిన ఇసుకను తొలగించడానికి ప్రత్యేకంగా డ్రెడ్జింగ్ యంత్రాలను ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈ డ్రెడ్జింగ్ పనులు ఆర్కే బీచ్ రూపురేఖ కూడా మార్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ డ్రెడ్జింగ్ పనుల వల్ల ఆర్కే బీచ్లోని ఇసుకలో కూడా రంగులు మారే అవకాశం ఉంది. పూర్తిగా మనం విజువల్స్ చూస్తున్న ప్రకారంగా ఇసుకలో కూడా ఈ బ్లాక్ కలర్ కావచ్చు, ఎల్లో కలర్లో కొన్ని ఇసుకలో కూడా మార్పులు సంతరించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే డ్రెడ్జింగ్ పనుల వల్ల ఏదైతే బీచ్లోని ఇసుక రంగులు కూడా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి డ్రెడ్జింగ్ పనులు పూర్తయిన తరువాత ఆర్కే బీచ్లు ఎక్కువగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరలోనే యుద్ధ ప్రాతిపదికన ఈ డ్రెడ్జింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులు పోర్టు అథారిటీ అయితే ఆదేశించారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమయ్యే మరికొన్ని రోజుల్లో పూర్తిగా 30 రోజుల నుంచి 45 రోజుల్లో ఈ డ్రెడ్జింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులని పోర్టు అథారిటీ అయితే అధికారులు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా అధికారులు కూడా పూర్తి స్థాయి నిమగ్నమైన పరిస్థితి. గతంలో ఇదే ప్రాంతంలో ఎక్కువగా బీచ్ కోతకి గురైంది. ఈ గురైన నేపథ్యంలో దాని నివారణ చేపట్టాలని ఒక సామాజిక బాధ్యతతో ఈ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించారు. డ్రెడ్జింగ్ పనులు చేయడం ద్వారా కోత గురికి నివారణతో పాటు ప్రధానంగా విశాఖ పోర్టు ట్రస్ట్లోని షిప్పులు రాకపోకలకు సంబంధించి ఈ డ్రెడ్జింగ్ పనులు చేయడం ద్వారా ఎంతగానో అవి సురక్షితమైన ప్రయాణానికి లేకపోతే ప్లాట్ఫామ్ దగ్గర చేయడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఈ డ్రెడ్జింగ్ పనులు పూర్తయితే కోత నివారణకు ఎక్కువగా ఉపయోగపడుతున్న నేపథ్యంలో ఎక్కువగా పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ గణేష్ దుర్గా ప్రసాద్, మెగా నైన్ టీవీ, విశాఖ.